మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ప్రస్తుతం వైరల్ గా అవుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు చెప్పిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ జూలై చివరికల్లా ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ ను రాజమౌళికి అందిస్తా అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇక లేటెస్ట్ గా ఈ సినిమా స్క్రిప్ట్ సెషన్ త్వరలోనే నిర్వహించబోతున్నట్టు సమాచారం అందుతోంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో అంతకు మించి సినిమా ప్రారంభం కోసం కూడా అంతే ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్తో ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి సందర్భం వచ్చిన ప్రతిసారి విజయేంద్ర ప్రసాద్ ఏదో ఒక హింట్ ఇస్తూనే ఉంటారు. తాజాగా ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. SSMB 29 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ సినిమా ప్రారంభం కాకముందే ఎన్నో రూమర్లు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇందులో మహేష్ బాబు పాత్ర హనుమంతుడి ఆధారంగా ఉంటుంది అని, అత్యంత బలమైన పాత్రగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. దీనిపై కూడా విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. రాజమౌళి సినిమాలలో పురాణాలు, ఇతిహాసాలు స్ఫూర్తి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్రకు హనుమంతుడి స్ఫూర్తి లేదు అని, పౌరాణికతం తరహా పాత్ర కాదు అని క్లారిటీ ఇచ్చారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్ గా రూపొందుతున్న ఈ చిత్రం 2 భాగాలుగా రూపొందేందుకు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.